కామన్గా లంగ్ క్యాన్సర్లో చూసేటువంటి సిమ్టమ్స్ ఏమిటి? సో ఫస్ట్ కామన్ సిమ్టమ్ ఈజ్ కాఫ్. సో దీర్ఘకాలికమైనటువంటి దగ్గు. సో నార్మల్గా వచ్చే కాఫ్ కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత దాని అది తగ్గే అవకాశాలు ఉంటుంది. బట్ లంగ్ క్యాన్సర్లో వచ్చేటువంటి కాఫ్ దీర్ఘకాలికంగా ఉంటుంది మరియు యాంటీబయాటిక్స్ ఇతర సపోర్టివ్ కేర్ తీసుకున్నప్పటికీ తగ్గనటువంటిది అయి ఉంటుంది. అనగా దీర్ఘకాలికమైనటువంటి దగ్గు ఫస్ట్. రెండోది వచ్చేసేసి చెమటలో రక్తం పడడం. సో హిమాప్టైసిస్ అంటాం. సో దగ్గినప్పుడు కాఫ్లో స్ఫుటంలో రక్తం పడడం. ఇవే కాకుండా బ్రీతింగ్ డిఫికల్టీ, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఆర్ చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి రావడము. సో ఈ రకంగా ఈ మల్టిపుల్ సిమ్టమ్స్ ఉండవచ్చు. బట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రిడామినెంట్గా మనం చూసుకున్నట్టయితే లంగ్ క్యాన్సర్ వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అనగా బ్రెయిన్కి స్ప్రెడ్ కావచ్చు, బోన్స్కి స్ప్రెడ్ కావచ్చు, లివర్ స్ప్రెడ్ కావచ్చు. సో ఇలా స్ప్రెడ్ అయినప్పుడు ఆ స్ప్రెడ్ అయినటువంటి ఆర్గాన్ని బట్టి కూడా మన దగ్గరికి పేషెంట్స్ రావడం జరుగుతుంది. అనగా బ్రెయిన్కి స్ప్రెడ్ అయినప్పుడు హెడేక్, వామిటింగ్స్ ఆర్ పక్షవాతం లాంటి స్పెక్ట్రమ్తో కూడా రావచ్చు. బోన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు సివియర్ బోన్ పెయిన్స్ రావచ్చు. లివర్కి స్ప్రెడ్ అయినప్పుడు జాండీస్తో ప్రజెంట్ కావచ్చు. సో ఇలా ఈ రకంగా చూసుకున్నట్టయితే మల్టిపుల్ సిమ్టమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి.